ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో విదేశీ సుంకం భారీగా పెరగడంతో భారత్లో అత్యధికంగా వ్యవసాయ ఆక్వా ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్న రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల్లో రొయ్యలు అత్యధికంగా అమెరికాకు ఎగుమతి అవుతుండగా ట్రంప్ నిర్ణయంతో ఒక్క రోజులో కేజీకి ₹40 రొయ్య ధర తగ్గిపోయింది. పెరిగిన సుంకం భారాన్ని ఎగుమతి కంపెనీలు రైతులపై వేయడం దారుణమని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలంటున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్నటువంటి విదేశీ సుంకం పెంపుదల నిర్ణయంతో అటు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు అన్నపూర్ణ జిల్లాగా పేరొందిన ఈ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులపై కూడా రైతులు తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఈ నిర్ణయం. దీనికి సంబంధించి రైతు సంఘాల నాయకులు ఇప్పుడు మనతో ఉన్నారు, అడిగి తీసుకుందాం. సార్ చెప్పండి, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం రైతులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది? ఈరోజు అమెరికా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ దేశంలో రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో, ఇప్పటికే ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కిలో రొయ్యలకే దాదాపు ₹40 తగ్గించిన పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటికే చాలా పంటలు చాలా సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఆక్వాయే కావచ్చు, లేకపోతే ఇటు కోకో రైతులు, అటు కోకో పంట, అటు మిర్చి, అలాగే అపరాలు, ఇలా అన్ని పంటలు కూడా తీవ్ర సంక్షోభంలో రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కనీసమైన ధరలు రాక రైతాంగం నష్టపోతూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఎగుమతుల మీద ఇవాళ అమెరికా ఆంక్షలు విధించడం, లేకపోతే దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల ఈరోజు ఏదైతే ఈ ధరలు మరింత పడిపోయి ఇక్కడ రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దాదాపు చైనా తర్వాత ఎక్కువ వాళ్ళు మన ఎగుమతుల మీద వాళ్ళ దిగుమతి సుంకం భారీగా పెంచిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 24% పైగా వాళ్ళ సుంకం పెంచిన పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో అక్కడేమో ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన ప్రధానిక మీద భారాలు పడే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడేమో దేశీయంగా రైతులకి ధర రాని పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితుల్లోనే ఇవాళ అమెరికా నిర్ణయాలు కనపడతా ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే అమెరికాతో చర్చలు జరిపి ఆ రకంగా ఈ మన సుంకం మరింత తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మన ఎగుమతుల మీద తీవ్రమైన ప్రభావం పడే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పటికే మిర్చి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, ఆక్వా రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రెండోది కోకో రైతులే, అంటే కోకో ఉత్పత్తులు కూడా అమెరికా సుంకం భారీగా పెంచిన పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల ఇప్పటికే కోకో రైతులకు సరైన ధర రాక బహుళ జాతి కంపెనీలు మోసాలు గురయ్యి ఇక్కడ రైతులు నష్టపోయి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్న పోరాటం చేస్తున్న ఈ దశలో ఇవాళ అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా ఇక్కడ కోకో రైతులకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. అట్లాగే మన బియ్యం కూడా అమెరికాకి ఎగుమవుతా అవుతా ఉన్నాయి. ధాన్యానికి కూడా ప్రభుత్వం కొంత సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నా సరే ఇంకా మోసాలు గురయ్యి రైతులు నష్టపోయే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది, పేద దేశాలకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు ప్రపంచంలో 100 దేశాల పైగా ఈ ప్రభావం పడే పరిస్థితి ఉన్నది. పేద దేశాలు నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పేద దేశాలు నష్టపోవడం అంటే ఆ దేశంలో రైతాంగం నష్టపోవడం, ప్రజలు నష్టపోవడం. కాబట్టి ఆ పద్ధతుల్లో అమెరికా ప్రపంచానికి సహాయం చేస్తుంది పోయి అమెరికా ప్రపంచానికి ఒక పెద్ద శత్రువుగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి మేము రైతు సంఘాలకు భావిస్తూ ఉన్నాం. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదం ఇవాళ ప్రపంచాన్ని కబలించాలి, ప్రపంచాన్ని నాశనం చేయాలనే పద్ధతులు వ్యవహరించడం అంటే ఒక పక్కనే చిన్న సోషలిస్ట్ దేశం క్యూబా ప్రపంచానికి కరోనా టైంలో వైద్యం అందించి 50 దేశాలు సహాయం చేసింది. కానీ అమెరికా ఏం చేయలేదు. అమెరికా అట్లాంటి సహాయం కూడా ప్రపంచానికి అందించలేదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. మనం శ్రీలంక సంక్షోభం చూసాం, పాకిస్తాన్ సంక్షోభం చూసాం, బంగ్లాదేశ్ సంక్షోభం చూసాం. ఇవాళ భారతదేశం కూడా పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత అమెరికా పెద్దన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చేస్తున్న ఎగుమతుల మీద వాళ్ళు దిగుమతి సుంకాన్ని భారీగా పెంచి ఈ దేశాల మీద మరింత ఆర్థిక భారం వేసి ఇవాళ ఇక్కడ ఉన్న రైతాంగాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో అమెరికా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూస్తాం కదా, అటు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది, రైతు ఉత్పత్తుల్లో కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి, ఆ పరిశ్రమదారులతో మాట్లాడి అటు రైతులపై భారం పడకుండా కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ట్రంప్తో కూడా సంప్రదించి అటు మోడీకి అలాగే భారత్ అమెరికా మధ్య కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ సుంకాన్ని తగ్గించాలంటూ కూడా కోరాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.